निजामाबाद कलेक्टर राजीव गांधी ने शांतिपूर्ण माहौल के बीच हनुमान गणेश नमाजोत्सव मनाने का आह्वान किया। पुलिस आयुक्त कमलेश्वर सिंघेनावर, कलेक्टर सहित अन्य अधिकारियों ने मंगलवार को विनायक शोभा यात्रा के मार्ग का निरीक्षण किया। इससे पहले पुलिस कमिश्नरेट में विधायक पी सुदर्शन रेड्डी, कलेक्टर सीपी के साथ राज्य उर्दू अकेडमी के अध्यक्ष ताहिर बिन हंडन ने संबंधित अधिकारियों के साथ विनायक विसर्जन की तैयारियों की समीक्षा की। विधायक ने विभिन्न विभागों के तहत हो रही कार्रवाई की जानकारी लेते हुए अधिकारियों को कई सुझाव दिए। उन्होंने लोगों से विसर्जन उत्सव को बिना किसी विघ्न के हर्षोल्लास के बीच श्रद्धापूर्वक मनाने को कहा। उन्होंने कहा कि किसी भी अफवाह पर विश्वास न करें। गणेश उत्सव मेला उद्यमी समारोह आपसी सहयोग से शांतिपूर्ण माहौल में आयोजित किए जाएं। समस्या क्षेत्र में विशेष ध्यान दिया जाना चाहिए। इस बीच कलेक्टर राजीव गांधी, हनुमान सीपी कमलेश्वर ने जिला केंद्र में डुब्बा क्षेत्र से यंचौप नगर में बसारा ब्रिज तक मार्ग का निरीक्षण किया, जहां विशाल मूर्तियों का विसर्जन किया जाता है। इस मौके पर कलेक्टर ने पंचायत राज R&B अधिकारियों को क्षतिग्रस्त सड़क की मरम्मत युद्ध स्तर पर करने के भी आदेश दिए। सड़कों के दोनों ओर पेड़ों की शाखाओं को हटाने और बिजली के तारों को कम ऊंचाई पर उठाने का सुझाव दिया गया है, ताकि जुलूस में कोई बाधा न हो। चूंकि जनकंपेट रेलवे क्रॉसिंग के माध्यम से 8 फीट तक अधिक ऊंचाई की मूर्तियों को ले जाना संभव नहीं था, इसलिए वैकल्पिक मार्ग के रूप में नंदीपेट मंडल में उम्बेदा गोदावरी जलग्रहण क्षेत्र का पता लगाया गया। हैदराबाद से तेलंगाना हेड कालिदास अनंतोजी की रिपोर्ट। రేపు 17th రోజు 17వ తారీఖు రోజు వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. డిఫరెంట్ ప్లేసెస్లో నిమజ్జనం చేస్తా ఉంటారు. ఆ నిమజ్జనం ఆ భగవంతుని మనం ప్రార్థన చేసి మన సాంప్రదాయాల ప్రకారం గోదావరిలో కొన్ని స్నానం చేసి తీసుకుంటాం, చెరువులో తీసుకుంటాం, నీళ్ళు స్నానం తీసుకుంటాం. ఇవన్నీ రెవెన్యూ అధికారులు, పోలీస్ ఆఫీసర్లు చాలా చక్కగా చూస్తూ ఉంటారు. కానీ దయచేసి నా యువకులకు నిజామాబాద్ పట్టణం కానీ ఓల్డ్ నిజామాబాద్ కానీ ఎక్కడైనా కానీ మీ యువకులు భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడ కూడా ఏది అల్లరి కాకుండా మనం ఇన్ని రోజులు ప్రేయర్ చేసి ప్రార్థన చేసి మన సాంప్రదాయం ప్రకారం ఆ భగవంతుని తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడైనా 99% కావుదని ఎవరైనా తాగి కానీ ఇంకోటి కానీ అల్లరి చేసినా పక్కన కూర్చుని పెట్టి మన సాంప్రదాయం కూడా చేయాలి. మన సాంప్రదాయం ప్రకారం భూ అయితేనే ఉండాలి. అదేవిధంగా క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు. వాళ్ళ పండుగలు వాళ్ళు మనం సహకరిస్తూ ఉన్నాం. మన పండుగలు కూడా మనం ఎక్కడైతే నిజామాబాద్లో మన మైనారిటీ ఏరియా నుంచి వెళ్తా ఉన్నప్పుడు మనందరికీ ఫ్రూట్స్ కానీ వాటర్ కానీ కొన్ని ఇచ్చే సంప్రదాయాలు ఉన్నాయి. అటువంటి సంప్రదాయాలు ఉంటాయి కాబట్టి దయచేసి మీరందరూ ఏ ప్రేర్ చేసినా, ఏ ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్కులు కానీ, హిందూస్ కానీ అటువంటి సహకరించాలి. సహకరించకుంటే ఎక్కడైనా యువకులు వచ్చి తొందరపడతా ఉంటే మీ ఫ్యూచర్ పోతుంది. కాబట్టి తప్పనిసరిగా సహకరించాలని చెప్పి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అవన్నీ ఎక్కడ కూడా మరి కాంప్రమైజ్ కాకుండా ప్రజలని నిర్మించుకుంటూ ఆ రోజు ప్రశాంతంగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి. అయినా ఎవరైనా ఎక్కడైనా
ఇంకా తప్పనిసరిగా కేసు పెట్టాలి. నెక్స్ట్ డే అభివాదుల పైన యాక్షన్ తీసుకుంటాం. కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రజలకు, మనమందరం సహకరించే వరకు డిపార్ట్మెంట్ పోయినాం. డిపార్ట్మెంట్ ఎందుకుంటే మన ప్రజలని ఎక్కడైనా ఉంటే మనం కాపాడుతాం. మీరు ఇంత మంచి ఫెస్టివల్ రోజు కూడా ప్రశాంతంగా లేకుంటే తప్పనిసరిగా భగవంతుడు ఆలోచన శిక్షిస్తాడు. మన లాస్ ప్రకారం మేము కూడా శిక్షిస్తాం. పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టి శిక్షిస్తారు. దానికి అంత మట్టుకు రాకుండా ఇన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర కూడా ప్రశాంతంగా ఉంది. కాబట్టి నాకు నమ్మకం ఉంది ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్తూ మన దానికి అందరూ సహకరించాలని నేను నా ప్రజలకు అన్ని మతాలకు రిక్వెస్ట్ చేస్తాను.